అందరికీ నమస్కారం. జీవితంలో వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టమైతే ఆ బంధానికి పరిపూర్ణతని ఇచ్చేది సంతానం. తమ రక్త సంబంధమైన వారసులను ఈ లోకంలోనికి తీసుకురావాలని, వారి నవ్వులతో ఇంటిని ఆనందంతో నింపాలని ప్రతి భార్యాభర్తలు కలలు కంటూ ఉంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం మనుషుల జీవితంలో 4 పురుషార్థాలు ఉన్నాయి. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షం. అందుకే వీటిని పురుషార్థ చతుష్టయ అని అంటారు. ఈ నాలుగింటిని అనుసరించే మనిషి జీవితం నిర్ణయించబడుతుంది. అయితే సంతాన ప్రాప్తి ద్వారా మాత్రమే మోక్షానికి మార్గాన్ని కనుగొంటాడని శాస్త్రాలలో ప్రస్తావించబడింది. అంతేకాకుండా పితృదేవతలు కూడా ఆత్మశాంతిని పొందుతారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సంతానం కావాలని కోరుకోవాలి. ఈ విధంగా వంశవృద్ధిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే కొందరికి భాగ్యం వెంటనే కలిగితే మరికొందరికి ఎంత ప్రయత్నించినా ఆలస్యమవుతూ ఉంటుంది. దీనికి కేవలం శారీరక కారణాలే కాకుండా జాతకంలోని కొన్ని గ్రహాల సంచారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వేద జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకంలో 5వ ఇల్లు పూర్వ పుణ్యస్థానంగా, అలాగే సంతాన స్థానంగా పరిగణించబడుతుంది. ఈ స్థానం బలంగా ఉంటే సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ స్థానానికి అలాగే సంతాన యోగానికి ముఖ్య కారకుడు దేవగురువైన బృహస్పతి. ఆయన అనుగ్రహం లేకుండా సంతాన ప్రాప్తి కలగడం చాలా కష్టం అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మరి 2026వ సంవత్సరంలో బృహస్పతి యొక్క శుభ సంచారం వల్ల ఏ రాశి వారికి సంతాన భాగ్యం బలంగా ఉందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి. జ్యోతిష్యం ప్రకారం 2026లో ముఖ్యంగా ఈ 5 రాశుల వారికి గురుబలం వల్ల సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2026లో సంతాన యోగ్యం ఉన్న రాశులలో మొదటి రాశి మిథున రాశి. గత కొంతకాలంగా సంతానం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశతో ఉన్న మిథున రాశి వారికి 2026వ సంవత్సరంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా 2026 మే 24వ తేదీన తర్వాత మీ జీవితంలో ఒక అద్భుతమైన సానుకూలమైన మార్పు సంభవించనున్నది. దీనికి ప్రధాన కారణం శుభాలకు అధిపతి సంతానకారకుడైన బృహస్పతి మీ సొంత రాశిలోనికి, అంటే మీ జన్మ లగ్నంలోనికి ప్రవేశించటమే. లగ్నంలో ఉన్న గురువు తన అమృత తుల్యమైన పంచమ దృష్టితో నేరుగా మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని, అంటే తులారాశిని చూడడం ప్రారంభిస్తాడు. ఇది అత్యంత శక్తివంతమైన యోగాలలో ఒకటి. గురు దృష్టి సోకిన స్థానం గంగాజలంతో శుద్ధి అయినట్లుగా పవిత్రమవుతుంది. దీనివల్ల గర్భధారణకు సంబంధించి ఏవైనా సూక్ష్మమైన ఆరోగ్య సమస్యలు, అడ్డంకులు, దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీరు చేసే వైద్య ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా మీ రాజ్యాధిపతి అయిన బుధుడికి బృహస్పతికి మధ్య ఉన్న స్నేహ సంబంధం వల్ల ఈ ఫలితాలు మరింత వేగంగా అందుతాయి. మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న అనుబంధం బలపడి ఇంట్లో అందరూ సంతోషాలతో ఉంటారు. ఇది గర్భధారణకు మానసికంగా కూడా ఎంతో దోహదపడుతుంది. 2వ సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఇది అనుకూలమైన కాలం అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ సమయంలో మీరు శ్రీ మహావిష్ణువును ఆరాధించటం, గురువారాల్లో శనగలు లేదా పసుపు రంగు వస్త్రాలను దానం చేయటం వల్ల గురుబలం మరింత పెరిగి మీ కోరిక త్వరగా నెరవేరుతుంది. మరి 2వ రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి 2026వ సంవత్సరం ఇష్టకామ్య సిద్ధిని, అంటే మనసులోని కోరికలు నెరవేరే కాలాన్ని రాబోతోంది. ముఖ్యంగా సంతానం విషయంలో మీ స్వప్నం ఫలించబోతుంది. 2026 మే 24 తర్వాత బృహస్పతి మీ లాభస్థానమైన 11వ ఇంటిలోనికి, అంటే మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు. అక్కడి నుండి తన పవిత్రమైన సప్తమ దృష్టితో నేరుగా మీ 5వ ఇంటిని, అంటే ధనస్సు రాశిని సంపూర్ణంగా వీక్షిస్తాడు. అలాగే లాభస్థానంలో గురువు ఉండటం అనేది మీ ప్రయత్నాలన్నీ లాభదాయకంగా, విజయవంతంగా ముగిస్తాయని సూచిస్తుంది.
గురువు యొక్క పూర్తి దృష్టి మీ సంతాన స్థానంపై పడటం వల్ల పిల్లలు కలగడానికి ఉన్న గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఈ సంవత్సరం మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారు ప్రతి ఆదివారం శివాలయానికి వెళ్ళి ప్రార్థనలు చేయటం, గోధుమలను దానం చేయటం వంటివి చేస్తే 2026 ముగిసేలోపు మీ ఇంట్లో సంతానం కలగటం ఖాయం. మరి 2026లో సంతాన యోగం ఉన్న రాశి 3వ రాశి తులారాశి. ఎప్పుడు సమతుల్యతను కోరుతూనే తులారాశి వారికి 2026వ సంవత్సరం అదృష్టాన్ని మరియు శుభవార్తలను తీసుకురాబోతోంది. ముఖ్యంగా మే 24వ తేదీన నుండి బృహస్పతి మీ భాగ్యస్థానమైన 9వ ఇంట్లో అంటే మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. భాగ్యస్థానంలో ఉన్న గురువు తన నవమ దృష్టితో మీ సంతాన స్థానమైన 5వ ఇంటిని అంటే కుంభరాశిని వీక్షిస్తాడు. 9వ ఇల్లు తండ్రిని, గురువులను, దైవాన్ని, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇక్కడ గురువు ఉండటం, అక్కడి నుండి సంతాన స్థానాన్ని చూడటం అనేది పెద్దల ఆశీస్సులతో, దైవానుగ్రహంతో సంతానం కలిగే యోగాన్ని బలంగా సూచిస్తుంది. అంతేకాకుండా మీ 5వ ఇంటికి అధిపతి అయిన శని భగవానుడు కూడా అనుకూల స్థానంలో ఉండటం వల్ల పుట్టబోయే సంతానం చాలా ఆరోగ్యంగా, దీర్ఘాయుష్యుతో, మంచి తెలివితేటలతో ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి బృహస్పతికి మధ్య శత్రుత్వం ఉన్నప్పటికీ గురువు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి. మీరు ప్రతి శుక్రవారం శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీ కోరికను మరింత బలోపేతం చేసుకోవచ్చు. 4వ రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి 2026వ సంవత్సరం దాంపత్య జీవితంలో మాధుర్యాన్ని, కుటుంబ విస్తరణను సూచిస్తుంది. సంవత్సరం ద్వితీయార్థంలో అంటే మే 24 తర్వాత మీ రాశ్యాధిపతి అయిన బృహస్పతి సప్తమ స్థానమైన మిథున రాశిలో సంచరిస్తాడు. సప్తమ స్థానంలో గురువు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ, అన్యోన్యత, ఒకరిపై ఒకరికి గౌరవం పెరుగుతాయి. గురువు మీ జన్మ లగ్నాన్ని అంటే మొదటి ఇల్లు తన సప్తమ దృష్టితో చూడటం వల్ల మీకు మానసిక ప్రశాంతత కలిగి శారీరక ఆరోగ్యము, ఆత్మవిశ్వాసము రెట్టింపు అవుతాయి. గర్భధారణకు ఈ 3 అంశాలు చాలా అవసరం. ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. గురువారం నాడు సాయిబాబా గుడికి లేదా రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళటం, విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం వంటివి చేయడం ద్వారా 2026లో మీరు సంతాన భాగ్యాన్ని పొందవచ్చు. 5వ రాశి కుంభరాశి. సంతాన యోగం విషయంలో 2026లో అత్యంత అదృష్టవంతమైన రాశి కుంభరాశి. ఎందుకంటే దేవగురువైన బృహస్పతి 2026 మే నెల నుండి నేరుగా మీ పంచమ స్థానంలోనే అంటే 5వ ఇల్లు మిథున రాశిలో సంచరించబోతూ ఉన్నాడు. సంతాన స్థానంలోనే సంతానకారకుడైన గురువు ఉండటం అనేది కోటి వరాలతో సమానమైన అద్భుతమైన అరుదైన యోగం. దీని ప్రభావంతో సంతానం కలగడానికి ఉన్న ఎలాంటి అడ్డంకులైనా సరే సూర్యుడిని చూసిన మంచులా కరిగిపోతాయి. మీ రాశాధిపతి అయిన శని గతంలో మీకు కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు కలిగించవచ్చు. కానీ ఇప్పుడు గురువు నేరుగా రంగంలోనికి దిగడంతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ రాశి స్త్రీలకు గర్భం దాల్చడానికి, ఆరోగ్యకరమైన తెలివైన బిడ్డకు జన్మనివ్వడానికి ఇదొక సువర్ణ యోగం లాంటిది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవంపై పూర్తి నమ్మకంతో వైద్యుల సలహాలు పాటిస్తూ ఈ శుభ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ ఇంట ఆనంద హరివిల్లు విరబోయటం తథ్యం. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే ప్రతి దంపతులు పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారం దేవగురువు అయిన బృహస్పతి ఆరాధన. గురువు సంతానకారకుడే కాకుండా శుభాలకు, జ్ఞానానికి అధిపతి కాబట్టి ప్రతి గురువారం రోజున శ్రీ మహావిష్ణువులు లేదా సాయిబాబా మరియు రాఘవేంద్ర స్వామి వంటి గురువులను పూజించడం ద్వారా గురుబలం బలోపేతం అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.